Hi Pillalu, very good morning. I hope you're all very good. Before starting today's story, let us all bow our heads in prayer. Heavenly Father, gracious Lord, thank you, Father, for giving such a wonderful time to worship you and gathered in your presence, Father God. Thank you, Father God, for giving such a blessed Sunday into our lives, Father God. Yes, Father God, I pray for the kids who are listening to this online session, Father God. You be with every kid, Father God. I pray for the kids who are not seeing this online session, Father God. Yes, Father God, you be with them also, Father God, and let them listen, Father God. Yes, Father God, whatever I'm talking, Father God, it should come only by your mouth, Father God, not by my words, Father God. I uphold everybody into your hands, Father God. In Jesus' most precious name I pray. Amen. Amen, children. So today, can you guess what we are going to learn about today's story? So, we are going to learn how God provided manna in the wilderness of Egypt. How God provided food. Okay, let us learn. So, ఈ స్టోరీ ఏంటంటే ఈజిప్ట్లో ఇజ్రాయెల్ పీపుల్ ఉండే. ఆ ఇజ్రాయెల్ పీపుల్ చాలా కష్టపడ్డారు అనమాట. 400 years ఈజిప్ట్లో కష్టపడితే, అయితే ఒక రోజు ఏమైందంటే గాడ్ మోసెస్కి చెప్పిండంట, అరే ఈజిప్ట్లో ఇజ్రాయెల్ మా పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళు అందరూ చాలా కష్టపడుతున్నారు మోసెస్, మళ్ళీ మనం తీసుకొని వస్తాం, విల్ ఆల్ గెట్ బ్యాక్ దెమ్ టు అవర్ ప్రామిస్ ల్యాండ్ టు కానాన్. ఓకే పిల్లలు, when God told it to Moses, so Moses gathered all the people of Israel from the Egypt, అందరినీ గ్యాదర్ చేసుకొని they walked miles అంట, తెలుసా, ఫుల్ మైల్స్ they walked so mile, చాలా దూరం నడిచిరంట. వాళ్ళ దగ్గర వాటర్ ఇంకా ఫుడ్ ఉండేనంట. కానీ ఒక రోజు ఏమైందంట, when they are walking they were struck in the desert. అయితే డెజర్ట్ ఎట్లుంటుంది పిల్లలు, మీకు తెలుసా? డెజర్ట్లో ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, ఏముండదు, అంత ప్లేన్ ఉంటుంది, ఎవరికి ఏం కనిపించరు, ఓన్లీ వీళ్ళందరూ చూస్తురంట. సో అయితే ఏం చేశారు తెలుసా, అక్కడ ఇజ్రాయెల్ పీపుల్ ఈజిప్ట్ నుండి తీసుకొని వస్తారు కదా, అయితే ఆ ఇజ్రాయెల్ పీపుల్ ఏం చేశారు తెలుసా, అరే మోసెస్ నువ్వు ఎందుకు తీసుకొని వచ్చినావు మమ్మల్ని ఈజిప్ట్ నుంచి, మేము స్లేవ్స్లోనే ఉందాం కదా అక్కడ, నువ్వు ఎందుకు తీసుకొని వచ్చినావు అని మోసెస్ని తిడుతుర్రంట. మోసెస్ ఎందుకు తీసుకొని వచ్చినావు మోసెస్, మీ దేవుడు ఇంతేనా అన్నాడంట. అయితే మోసెస్కి కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏం చేసిండంట, ఆయన పోయి నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేసిండు, దేవా ఎందుకు దేవా నన్ను తిడుతుర్రు, ఎందుకు దేవా వాళ్ళని అక్కడనే ఉంచవచ్చు కదా అని చెప్పిండట. నో మోసెస్ అని దేవుడు అన్నాడంట. అయితే మోసెస్ ఏం చేసిండంట, దేవా అందరినీ ఫొగివ్ చేసే దేవా, ఫొగివ్ అవర్ సిన్స్ అండ్ ప్లీజ్ ఫొగివ్ అవర్ సిన్స్ అండ్ ప్రొవైడ్ దెమ్ ఫుడ్ అని మోసెస్ దేవునికి ప్రేయర్ చేసిండట. అయితే దేవుడు తెలుసు కదా, దేవుడు మన బెస్ట్ ఫ్రెండ్, ఎప్పుడు దేవుడు మన మాట వింటాడు కదా. రిమెంబర్, ఎప్పుడు పిల్లలు, వెనెవర్ యూ నీల్ డౌన్ అండ్ ప్రే, వెనెవర్ యూ ఆస్క్ టు గాడ్ విల్ ప్రొవైడ్ యూ, హీ విల్ నెవర్ సే నో టు యూ, బట్ ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు ఒబే హిస్ వర్డ్ కదా. వీళ్ళందరూ ఏం చేశారంట, అందరు పోయి అరే మోసెస్ నువ్వు ఎందుకు అట్లా చేసినావు మోసెస్, మేము అక్కడనే ఉండే అని, కానీ ఒక్కళ్ళు ప్రేయర్ చేయలే కదా. అయితే ఓన్లీ మోసెస్ ఇంకా ఆరోన్ పోయి ప్రేయర్ చేసారంట, దేవా మేమేమైతే తప్పులు చేసినాం మమ్మల్ని క్షమించు దేవా, మేమేమైతే చేసినాం క్షమించు, కానీ అందరికీ ఫుడ్ ఈ దేవా, వాళ్ళు మమ్మల్ని తిడుతుర్రు, వాట్ గాడ్ అని తిడుతుర్రు అని చెప్పిండంట మోసెస్ పోయి. అయితే మోసెస్కి ఏమన్నాడంట తెలుసా దేవుడు, తెలుసా పిల్లలు మోసెస్కి ఏమన్నాడు దేవుడు, మోసెస్ నేను ఫుడ్ ఇస్తా, నేను ఫుడ్ ప్రొవైడ్ చేస్తా, మీట్ ప్రొవైడ్ చేస్తా, కానీ నేను ఒక కండిషన్ పెడతా. ఏమన్నాడంట, కానీ నేను ఫుడ్ ఇంకా మీట్ ప్రొవైడ్ చేస్తా, నేను ఒక కండిషన్ పెడతా. ఆ కండిషన్ ఏంటంటే, నేను ఇస్తా రేపు ఈవినింగ్ ఫుడ్ అంతా ఇస్తా ఫ్రమ్ హెవెన్, ఐ విల్ గివ్ యూ ఫుడ్ ఫ్రమ్ హెవెన్ అన్నాడంట. అయితే మోసెస్ దేవుడు, అరే దేవా నువ్వు మీద నుంచి ఇస్తావా నాకు అన్నాడంట. అయితే అందరూ మోసెస్ ఏమన్నాడంట, ఓకే దేవా నువ్వు కానీ వాట్ ఈస్ ద కండిషన్ దేవా, ఏం కండిషన్ పెట్టినావు నేను అంటే, దేవుడు ఏమన్నాడంట, మీకు రోజుకి ఎంత ఫుడ్ కావాలా అంతనే గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి, ఎక్కువ తీసుకోవద్దు తక్కువ తీసుకోవద్దు, హౌ మచ్ యూ వాంట్ దట్ మచ్ యూ హ్యావ్ టు టేక్ ద ఫుడ్, ఇఫ్ యూ టేక్ మోర్ ద ఫుడ్ విల్ స్పాయిల్ ఫర్ టుమారో అన్నాడంట దేవుడు.
అయితే మోసెస్ అన్నాడంట, దేవుడా మళ్ళీ ఈరోజు ఇచ్చినందుకు మళ్ళీ మనం రేపు ప్రేయర్ చేయాలా మీకు అంటే, నో మోసెస్, నేను ఈరోజు నీకు ఇస్తే రేపు కూడా మళ్ళీ మీకే ఇస్తా, కానీ యూ హ్యావ్ టు టేక్ వాట్ యూ వాంట్ ఫర్ ద డే. అయితే మోసెస్ అన్నాడు, ఓకే దేవా నువ్వు ఎట్లా అంటే నేను అట్లా చేస్తా అని మోసెస్ అన్నాడంట. అయితే మోసెస్ ఇంకా ఆరన్ పోతారంట. అరే మీరు ఎందుకంత భయపడరు, ఈ ఇజ్రాయెల్ పీపుల్కి అంటున్నారంట, మీరు ఎందుకంత భయపడుతుండు, మన లివింగ్ గాడ్ ఉన్నాడు, హీ విల్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ ఎవ్రీబడి అని చెప్తాడంట. అరే అట్లెట్లా మోసెస్, ఇప్పటివరకు మేము స్టావింగ్ ఉన్నాము, మాకు ఫుడ్ లేదు, నువ్వు మజాక్ ఆడుతున్నావా అన్నాడంట. అయ్యా అంటే మోసెస్ అన్నాడంట, లేలే గాడ్ విల్ పక్కా ఇస్తాడు మీకు, కానీ మీరు ఒకటి చేయాలా, మీరు అడగాల గాడ్కి, గాడ్ ప్లీజ్ ఫర్గివ్ అవర్ సిన్స్ అండ్ ప్లీజ్ ప్రొవైడ్. అయితే వాళ్ళందరూ ప్రేయర్ చేసిరంట. అయితే దేవుడు ఏం చేసిండు తెలుసా పిల్లలు, ఏం చేసిండు మీకు తెలుసా? అయితే దేవుడు ఏం చేసిండు తెలుసా, హీ ప్రొవైడెడ్ ఫుడ్, హీ ప్రొవైడెడ్ మన్నా ఫ్రమ్ హెవెన్. మన్నా అంటే ఏం తెలుసా, కొంచెం వైట్ ఇట్లా వైట్ ఉండే అంట మన్నా, ఫుడ్ హెవెన్ నుంచి పడ్డది. ఇంకా ఏమి ఇచ్చిండు తెలుసా, మీట్ ఇచ్చిండు, క్వాయిల్, ఇట్స్ కాల్డ్ క్వాయిల్, మీట్ ఇచ్చిండు. తర్వాత వాళ్ళందరూ హ్యాపీ అయిపోయారంట. అరే మనం దేవుని తిట్టినాం కదా, మోసెస్ని తిట్టినాం కదా, సో వాళ్ళు అనుకున్నారంట, అరే మనం ప్రేయర్ చేయాలి, ఏమన్నా అయితే మనకేమన్నా కావాలంటే మనం గాడ్కి ప్రేయర్ చేయాలి. అర్థమైందా పిల్లలు ఈరోజు స్టోరీ? వాట్ ఎవర్ యూ నీడ్ చిల్డ్రన్, ఏదన్నా కావాలంటే యూ హ్యావ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే అండ్ ఆస్క్ టు గాడ్ ఫర్ వాట్ ఎవర్ నీడ్స్. ఇప్పుడు మీ ఇంట్లో ఫుడ్ లేదు, వాటర్ లేదు, గాడ్ ఓన్లీ 1 minute ప్రేయర్ చేయండి, గాడ్ థ్యాంక్ యూ అండ్ గివ్ అస్ ఫుడ్. అండ్ యూ హ్యావ్ టు ఆల్సో థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. మనం ఈరోజు అలైవ్ ఉన్నామంటే దేవుడు వల్లనే కదా పిల్లలు. సో షల్ వి ఆస్క్ గాడ్, హీ విల్ ప్రొవైడ్ కదా. సో లెట్ us bow our heads in prayer and ask God to provide. And before asking God, let us all thank God for all what He have given to us. Okay, let us bow our heads in prayer. Yes. Heavenly God, gracious Father, thank you Father for giving such a wonderful time, Father God. Thank you for the word you have taught us, Father God. Yes, Father God, you are the provider, you are the giver, Father God. Yes, Father God, as you have taught us in the story, Father God, let us ask you, Father God. Let us ask you, Father God. Yes, Father God, you supply each and every needs, Father God. You give us good wisdom, knowledge, understanding, Father God. Father God, I uphold every kid into your hands, Father God. You give them whatever they are required, Father God. Yes, Father God, forgive our sins which we have done unknowingly or knowingly, Father God. Forgive us, Father God. Yes, Father God, we believe and we trust you provide our needs, Father God. Yes, Father God, thank you for this precious time and the precious story you have taught us, Father God. Yes, Father God, once again uphold the rest of the time into your hands, Father God. In Jesus' most precious name I pray. Amen. Did you all enjoy the story, children? So, this is the activity time. So, you all are excited for the activity, right? So, today's activity is based on the story. How God provided manna from heaven. This is the activity which everyone has to do. Okay, I will tell you all what you all wanted. Okay, you have to take a sheet of paper. If you have blue color, it's all right. If you don't have blue, you can use white sheet also, and draw a cloud. On this and cut it. Okay, I'm showing it to you all. Okay, and cut it this way. Okay, I'll repeat it again for you all. Take a sheet of paper, draw a cloud on it, and cut this sheet like this. Okay, so after doing this, you'll all have to write God provides here, and take 4 threads. Punch 4 holes here. Take a sharp object and punch 4 holes here and tie the threads to it. Okay, I'm showing it to you all.
like this for all the four corners. The four punch you have done, you have to tie all the four corners. Okay, after tying that, if you have cotton in your house, do rolls, cotton balls. Do cotton balls like this. Take cotton and do cotton balls and tie the cotton balls to the end of the thread. Okay, this is the way how you will tie. Okay, after finishing this, then write here, God provides. What you have to write? God provides. After writing this, I am going to teach you all the memory verse. Okay, are you ready, children? Okay, today's memory verse, Exodus 16:4. Exodus 16:4. I will rain down bread from heaven for you. Children, repeat after me. I will rain down bread from heaven for you. Exodus 16:4. And the last time, repeat it after me. Exodus 16:4. I will rain down bread from heaven for you. Exodus 16:4. Did you all get, children? I hope you all like this activity, and write the memory verse on this sheet. Okay, and tie thread, and you will have a wonderful hanging like this.